అందరికీ నా నమస్కారాలండి. 10వ తరగతికి సంబంధించి నాన్ డీటెయిల్ లేదా సప్లిమెంటరీ రీడర్ ఏదైతే ఉందో దానిలో చాప్టర్ 9 ద బుక్ దట్ సేవ్డ్ ద ఎర్త్, భూమిని కాపాడినటువంటి పుస్తకం అనేటటువంటి పాఠ్యాంశం యొక్క ప్రశ్నలు చూస్తున్నాం. ఏదైతే రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి, అలానే తర్వాత పాఠం చివర ఉండేటటువంటి ప్రశ్నలు కూడా మనం చూద్దాం. పేజ్ నెంబర్ 56 కనుక మనం చూసినట్లయితే మొదటి ప్రశ్న, వై వాజ్ ద 20th century కాల్డ్ ద ఎరా ఆఫ్ ద బుక్? ఎందుకని ఈ 20వ శతాబ్దం అనేదాన్ని పుస్తకపు యుగం లేదా పుస్తకపు శతాబ్దం అని ఎందుకు పేర్కొన్నారు? ఆన్సర్ ఏంటంటే, ఎందుకు పుస్తకాల యుగంగా పేర్కొన్నారంటే, ఇన్ 20th century books covered a wide range of topics. పుస్తకాల్లో అన్ని విషయాలు రాయడం అయితే జరిగింది. వైడ్ రేంజ్ ఆఫ్ అంటే చాలా చాలా విస్తారంగా రాయడం అయితే జరిగింది. ఫ్రమ్ యాంట్ ఈటర్స్ టు జూలూస్ అంటే చిన్న చిన్న చీమల దగ్గర నుంచి, వాటిని తినే జీవుల కాడ నుంచి, జూలూస్ తెగ వరకు, మనుషులకు సంబంధించి జూలు తెగ అన్నమాట, ఆఫ్రికన్ తెగ, వాళ్ళ వరకు కూడా అన్ని పుస్తకాల్లో నిక్షిప్తం చేయబడ్డాయి. దే ప్రొవైడెడ్ గైడెన్స్ ఆన్ హౌ టు డూ థింగ్స్. ఏ పని ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో, ఎందుకు చేయాలో అన్నీ కూడా పుస్తకాల్లో రాసి ఉన్నాయి. ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎక్కడ చదవాలి, ఎందుకు చదవాలి, అలా కూడా పుస్తకాలు ఉన్నాయి. బుక్స్ వర్ ఆల్సో అడాన్ విత్ ఇల్లస్ట్రేషన్స్ అండ్ పంక్చుయేషన్. పుస్తకాలు ఎలా ఉన్నాయి, ఎలా అలంకరించబడ్డాయి? బొమ్మలతో చక్కగా నీట్గా పంక్చుయేషన్, ఎక్కడ కామా ఉండాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి, అన్నీ కూడా పుస్తకాల్లో చక్కగా వివరించబడ్డాయి. ఇట్ ఈస్ ద రీజన్ దట్ ద 20th century వాజ్ కాల్డ్ ఎరా ఆఫ్ ద బుక్. అందుకనే 20వ శతాబ్దాన్ని పుస్తకాల యొక్క యుగంగా భావిస్తూ ఉంటారు. అంటే అన్నీ కూడా పుస్తకాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. జ్ఞానాన్ని పుస్తకాల్లో వీళ్ళు ఏం చేశారంటే నిక్షిప్తం చేసి ఉంచారు. కాబట్టి ఈ 20వ శతాబ్దాన్ని పుస్తకాల యుగంగా భావిస్తారు. హూ ట్రైడ్ టు ఇన్వెంట్ ది ఎర్త్ ఇన్ 21st century? 21వ శతాబ్దంలో ఎవరు, 21st centuryలో ఎవరు భూమిని మీద దండయాత్ర చేశారు లేదా దండయాత్ర చేయాలని భావించారు? మార్షన్స్. ఎవరు? మార్షన్స్. హూ బదులు మనం మార్షన్స్ పెడతాం. మార్షన్స్ ట్రైడ్ టు ఇన్వేడ్ ది ఎర్త్ ఇన్ 21st century. 21వ శతాబ్దంలో మార్స్ గ్రహానికి సంబంధించిన వాళ్ళు భూమిని ఆక్రమించుకోవడానికి, దండయాత్ర చేయడానికి ప్రయత్నించారు. ఇది రీడింగ్ కాంప్రహెన్షన్. మనకు వచ్చేసి 56 పేజీలు ఏవైతే ఉన్నాయో అవి. తర్వాత 58 పేజీలో చూస్తే మనకు ఒక ప్రశ్న ఉంది అక్కడ. వాట్ గెసెస్ ఆర్ మేడ్ బై థింక్ ట్యాంక్ అబౌట్ ద బుక్స్ ఫౌండ్ ఆన్ ఎర్త్? థింక్ ట్యాంక్ అంటే ఏంటంటే, బాగా నిష్ణాతుడైన వ్యక్తి. థింక్ ట్యాంక్ అంటే జనరల్గా ఆలోచించాలంటే, ట్యాంక్ అంటే ఏంటండి, నీళ్లు నింపుతాం. అలా అతని మదిలో ఆలోచనలు ఉంటాయి. అలాంటి చాలా తెలివైన వ్యక్తి, వాళ్ళని, మేధావుల్ని, సలహాదారుల్ని థింక్ ట్యాంకులుగా పేర్కొంటారు. ఇక్కడ థింక్ ట్యాంక్ మెయిన్ పర్సనాలిటీ. ఈ యొక్క ఏదైతే ద బుక్ సేవ్డ్ ద ఎర్త్, దీంట్లో మెయిన్ పర్సను థింక్ ట్యాంక్ ఇతనే. ఎలాంటి గెసెస్, ఎలాంటి ఆలోచనలు థింక్ ట్యాంక్ చేశాడు? అతను పుస్తకాలని భూమి మీద కనుక్కున్నప్పుడు, అంటే కనబడినప్పుడు, ఎట్ ఫస్ట్ ద థింక్ ట్యాంక్ థింగ్స్ బుక్స్ ఆర్ శాండ్విచెస్. ఆ బుక్స్ని చూసి, బుక్స్ ఉన్న ఆకారాన్ని చూసి, జనరల్గా శాండ్విచ్లు ఎలా ఉంటాయి? ఒక రొట్టె పైన ఉంటుంది, మాంసపు ముక్క ఉంటుంది, కింద ఇంకో రొట్టె ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. పుస్తకాలు కూడా అలానే కనబడినాయి, అట్ట మధ్యలో ఈ యొక్క పేజీలు. దాంతో అతను ఏమనుకున్నాడంటే, థింక్ ట్యాంక్కి శాండ్విచెస్ కాబోలు, తినే గిడ్డంగి కాబోలు, మనుషులు వీటిని ఎంజాయ్ చేస్తారు కాబోలు అనేసి అతను భావించాడు. నూడుల్ సేస్ దే మైట్ బి కమ్యూనికేషన్ డివైసెస్. నూడుల్ యాక్చువల్గా తెలివైన వాడు. ఇతని కింద ఉండేటటువంటి అప్రెంటిస్, సేవకుడు ఏం చెప్తాడనమాట, ఇది యాక్చువల్గా సమాచారాన్ని ఇచ్చేటటువంటి డివైజెస్, ఇవి పరికరాలు ఇవి అని చెప్తాడు నూడుల్ థింక్ ట్యాంక్కి.
దెన్ ద థింక్ ట్యాంక్ గెసెస్ దే ఆర్ ఫర్ ఇయర్ కమ్యూనికేషన్. అప్పుడు థింక్ ట్యాంక్ అయితే బహుశా ఇది చెవి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేసేటటువంటి, అంటే చెవికి సమాచారాన్ని అందవేసేటటువంటి పరికరాలుగా భావిస్తాడు. ఏంటి ఈ పరికరాలు? చెవికి ఎలా ఇది చేస్తాయి అంటే అలా పెట్టుకొని వింటే అది తెలుస్తుందని. ఫైనల్లీ ఈ డిసైడ్స్ దే ఆర్ ఫర్ ఐ కమ్యూనికేషన్. చివర్లో ఏం తెలుస్తాడంటే అవి కంటికి సంబంధించిన సమాచారానికి సంబంధించిందని తెలియజేస్తాడు. అంటే ఏంది? కంటితో చూస్తే ఆ కోడ్ ఏదైతే ఉందో అది డీకోడ్ అయింది, డిసిఫర్ చేయొచ్చు, తెలుసుకోవచ్చు. అంతకుముందు ఏం చెప్తాడు? చెవి దగ్గర పుస్తకం పెట్టుకుంటే అందులో ఏం కోడ్ ఉందో చెవిలో నుంచి మెదడులోకి వెళ్ళి మనం డీకోడ్ చేయొచ్చని. దానికన్నా ముందు ఏమనుకుంటాడు? అవి జస్ట్ కమ్యూనికేషన్ డివైజెస్. దానికన్నా ముందు ఏంటంటే అవి శాండ్విచ్లని. ఇవన్నీ కూడా ఆలోచన ఇచ్చేది నూడిలే. యాక్చువల్గా చాలా జ్ఞానయుక్తంగా నేను చెప్తాడు అనమాట, చాలా జ్ఞానంతో చెప్తాడు. ఇవి ఏంటంటే సింపుల్గా మనం చెప్పుకోవాలంటే ఐ కమ్యూనికేషన్ అంటే కళ్ళతో చూసి మన సమాచారాన్ని పొందుతాం పుస్తకాల ద్వారా. అదే ఇయర్ ఫోన్స్, ఐప్యాడో ఇవి పెట్టుకున్నాం అనుకోండి, లేకపోతే MP3 వాక్మ్యాన్ ఇట్లాంటివి పెట్టుకున్నాం అనుకోండి, రేడియో ఇయర్ ఫోన్లో పెట్టుకుంటే అది చెవి ద్వారా వచ్చేటటువంటి సమాచారం. దాంతో మనం ఏం చేస్తాం? సమాచారాన్ని పొందుతాం. ఇక పేజ్ నెంబర్ 67లో థింక్ అబౌట్ ఇట్ అనే దాంట్లో ఉన్న ప్రశ్నలు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. Noodle avoids offending think tank but at the same time he corrects his mistakes. How does he manage to do that? యాక్చువల్గా థింక్ ట్యాంక్ ఒక ఈగోయిస్టిక్ ఫెలో. ఏదైనా సరే తనని రాజా మార్తాండ, రాజాది రాజా ఇట్లా పొగడాలన్నమాట. పొగిడేటప్పుడు ఏదైనా మిస్ అయినా కానీ ఒప్పుకోడు థింక్ ట్యాంక్. మరి అలాంటిది తన వాదనని తన మాటని కాదని నూడిల్ ఇంకో మాట చెబితే థింక్ ట్యాంక్ అసలు ఒప్పుకోడు. నూడిల్ అవాయిడ్స్ అఫెండింగ్ థింక్ ట్యాంక్. అందుకని నూడిల్ చాలా తెలివిగా అతన్ని అహం దెబ్బతినకుండా, అతన్ని మనసు నొచ్చుకోకుండా, ఎవరి మనసు? థింక్ ట్యాంక్ యొక్క మనసు నొచ్చుకోకుండా చేస్తాడు. అదే సమయంలో అతను చేసే తప్పుల్ని కూడా సరి చేస్తుంటాడు. ఎలా మేనేజ్ చేస్తూ ఉంటాడు దాన్ని అంటే చూస్తే, నూడిల్ కేర్ఫుల్లీ కరెక్ట్ థింక్ ట్యాంక్ వితౌట్ అఫెండింగ్ హిమ్. నూడిల్ ఏం చేస్తాడంటే థింక్ ట్యాంక్ ఏ అయితే ఆలోచనలు కానివ్వండి, పనులు కానివ్వండి, చక్కగా వాటిని సరిగా ఉండేటట్టు చేస్తాడు. అది కూడా అతన్ని ఏమాత్రం నొప్పించకుండా. ఈచ్ టైం థింక్ ట్యాంక్ ఈజ్ రాంగ్, థింక్ ట్యాంక్ తప్పు అయినప్పుడల్లా, తప్పుడు సమాచారం ఇస్తున్నప్పుడల్లా నూడిల్ ప్రైజెస్ హిమ్ ఫస్ట్. బా ఏం చెప్పారండి, అద్భుతం అండి, మీరు సూపర్ అండి, మీరు మామూలు కాదండి. దెన్ హీ షేర్స్ హిజ్ ఓన్ ఐడియాస్. అప్పుడు మీరు అద్భుతం అండి, మామూలు కాదు, అసలు నిజమే. కాకపోతే ఇది చూడండి, ఈ ఆలోచన ఎలా ఉందో. సేయింగ్ దే ఆర్ జస్ట్ స్మాల్ థాట్స్ ఇన్ హీస్ హెడ్. నా తలలో పిచ్చిపాటిగా ఈ ఆలోచనలు వస్తున్నాయండి బాబు, నన్ను కాపాడండి, ఈ ఆలోచనలు వస్తున్నాయి చూడండి, వీటిని ఒకసారి చూడండి, ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఈ నా ఆలోచనలు అని చెప్తాడు. దిస్ వే ఈ జెంట్లీ షోస్ థింక్ ట్యాంక్ ద రైట్ ఆన్సర్ వితౌట్ మేకింగ్ హిమ్ ఫీల్ కరెక్టెడ్. ఈ విధంగా థింక్ ట్యాంక్ చెప్పే ఏవైతే సలహాలు, సూచనలు, ఆదేశాలు ఉన్నాయో వాటిని తప్పు పట్టకుండా, నో అని చెప్పకుండా అతన్ని పొగిడి, తర్వాత ఇతని ఆలోచనల్ని చెప్పి అతని యొక్క ఆలోచనల్ని తాను ఏమాత్రం కూడా థింక్ ట్యాంక్ తన మనసు నొప్పింపబడకుండా వాటిని నూడిల్స్ సరిచేసేవాడు అనమాట. చివరికి నూడిల్ చెప్పే దారికే వచ్చేవాడు. ఎలా సాధ్యమైందంటే అట్లానే. ముందు మనకి శాండ్విచ్ అని చెప్పాడు, కాదండి ఇది కమ్యూనికేషన్ పర్పస్ అయితే ఇది చెవికి సంబంధించింది అయి ఉంటుంది అని చెప్పాడు. ఆ చివరికి కంటికి సంబంధించి అనేసి నూడిల్ ఏం చేశాడంటే చిన్నగా దారిలోకి తీసుకురావడం జరిగింది. ఇఫ్ యు వర్ ఇన్ నూడిల్స్ ప్లేస్ హౌ వుడ్ యూ హ్యాండిల్ థింక్ ట్యాంక్స్ మిస్టేక్స్? మీరే గనక నూడిల్ ప్లేస్లో ఉండుంటే థింక్ ట్యాంక్ యొక్క మిస్టేక్స్ని ఎలా మీరు సరిచేసేవాళ్ళు? ఇఫ్ ఐ వర్ ఇన్ నూడిల్స్ ప్లేస్ ఐ వుడ్ పొలైట్లీ కరెక్ట్ థింక్ ట్యాంక్స్ మిస్టేక్స్ అండ్ సజెస్ట్ ద రైట్ ఆన్సర్స్. నేనే కనుక నూడిల్ ప్లేస్లో ఉంటే చాలా గౌరవంగా, సగౌరవంగా థింక్ ట్యాంక్ యొక్క తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేయడానికి ప్రయత్నించేవాడిని. అలానే కరెక్ట్ ఆన్సర్స్ని, రైట్ ఆన్సర్స్ నాకు తెలిసిన ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నేను వాటిని సూచనలుగా ఇచ్చేవాడిని. అఫెండ్ చేయకుండా ఏదైతే నూడిల్ చేస్తున్నాడో అదే పని దరిదాపులుగా నేనైనా చేసేవాడిని. క్వశ్చన్ నెంబర్ 3.
డూ యూ థింక్ బుక్స్ ఆర్ బీయింగ్ రీప్లేస్డ్ బై ఎలక్ట్రానిక్ మీడియా? కెన్ వీ డూ అవే విత్ బుక్స్ ఆల్ టుగెదర్? ఇప్పుడు మనం చూసినట్లయితే జనరల్గా పీడిఎఫ్ ఫైల్స్ ఇవన్నీ కూడా ట్యాబుల్లో వీటిలో చదువుకోవడం అనేది జరుగుతుంది. ఆఖరికి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. బుక్స్ అనేవి మామూలు ఫిజికల్ బుక్స్ అనేవి యాక్చువల్గా డిజిటల్ బుక్స్, ఎలక్ట్రానిక్ మీడియా అన్నారు, డిజిటల్ బుక్స్గా మారిపోతున్నాయి. అయితే కంప్లీట్గా బుక్స్ అనేవి మాయమైపోతాయా అంటే ఎస్, బుక్స్ ఆర్ బీయింగ్ రీప్లేస్డ్ బై ఎలక్ట్రానిక్ మీడియా డ్యూ టు డిజిటలైజేషన్ లేదా డిజిటైజేషన్. ఏదైతే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆధునికత ఏదైతే ఉందో డిజిటల్కి మారిపోతుంది అంతా కూడా. అందుకని బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి పీడిఎఫ్లు ఆ విధంగా ఎలక్ట్రానిక్ మీడియా అంటే అంతా మనం ఎట్లా ట్యాబుల్లో చదువుకుని న్యూస్ పేపర్ ఉంది, వాట్సాప్లో వచ్చేస్తున్నాయి అని మనం చూసేస్తున్నాం, చదువుకుంటున్నాం, ఇక వదిలేస్తాం. అంతేగాని న్యూస్ పేపరు ఇవన్నీ ఫిజికల్ న్యూస్ పేపర్ ఏం చూడట్లా. నౌ వీ హ్యావ్ ఈ బుక్స్ అనేవి ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. సో వీ డోంట్ నీడ్ పేపర్ బ్యాక్ బుక్స్ యాజ్ మచ్. అంతకు ముందు ఉన్నంత రీతిలో మనం ఫిజికల్ బుక్స్ అనేవి వాడట్లా. జనరల్గా కొంత శాతం అనేది తగ్గించేసాం. ముఖ్యంగా న్యూస్ పేపర్ అలాంటివి కొనేవన్నా ఇప్పుడు డిజిటల్గా చదివేస్తున్నాం. అయితే చివరిలో ఏంటంటే కెన్ వి డూ అవే విత్ బుక్స్ ఆల్ టుగెదర్? అసలు బుక్స్ అనేవి లేకుండా అంతా డిజిటల్ ఈ పీడిఎఫ్లు, ఈ బుక్స్ ఇలాంటివి వచ్చేస్తాయంటే నో, ఐ డోంట్ థింక్ వీ కెన్ కంప్లీట్లీ డూ అవే విత్ బుక్స్. బుక్స్ అన్నిటిని పూర్తిగా మనం క్లియర్ చేసేస్తాం, బుక్స్ అనేవి ఇంకా కంటికి కనబడవు, అలాంటిది ఏమి ఉండవు. ఈవెన్ తో ఎలక్ట్రానిక్ మీడియా ఈజ్ పాపులర్, ఎలక్ట్రానిక్ మీడియా అనేది పాపులర్ అయితే అయి ఉండొచ్చు, బుక్స్ స్టిల్ హ్యావ్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్. పుస్తకాల యొక్క దాని యొక్క ప్రాముఖ్యత వాటికి ఉన్నాయి. మెనీ పీపుల్ లవ్ రీడింగ్ ఫిజికల్ బుక్స్, చాలామంది ఫిజికల్ బుక్స్ చదవడానికి ఇష్టపడతారు. ద ఫీల్ అండ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ హోల్డింగ్ ఏ బుక్ అండ్ టర్నింగ్ ఇట్స్ పేజెస్ ఈజ్ యూనిక్ ఎక్స్పీరియన్స్ దట్ ఈ బుక్స్ కాంట్ రీప్లేస్. బుక్ చేతిలో పట్టుకొని వెళ్ళడం, పుస్తకం హస్తభూషణం, అండ్ చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో, ఇలాంటివి ఉంటాయి. చాలామంది ఆ పుస్తకాలని ఫిజికల్ బుక్ని క్యారీ చేయడం, వాటిని పట్టుకోవడం హుందాగా భావిస్తారు. ఒక సింగిల్ బుక్ అయినా తీసుకుని వెళ్ళడానికి చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ బుక్ని పట్టుకోవడం, అలానే పేజీలు తిప్పడం అనేది యూనిక్ ఎక్స్పీరియన్స్. అది డిజిటల్ మీడియా ఏదైతే డిజిటల్ బుక్స్, ఈ బుక్స్ ఇలాంటివి వాటి వల్ల సాధ్యమైతే కాదనమాట. కొంతమందికి ఫిజికల్ బుక్స్ అయితే చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి అందరూ ఒకేదో కోరు కాబట్టి ఖచ్చితంగా ఫిజికల్ బుక్స్తో పాటు డిజిటల్ బుక్స్ కూడా ఉంటూ ఉంటాయి. 4వ ప్రశ్న చూడండి. వై ఆర్ బుక్స్ రిఫర్డ్ టు యాజ్ మ్యాన్స్ బెస్ట్ కంపానియన్? బుక్స్ని మనిషి యొక్క మంచి ఆప్తమిత్రులు, దగ్గరి స్నేహితులు, బెస్ట్ కంపానియన్స్ అని ఎందుకు చెప్తున్నారు? విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ బుక్ అండ్ వై? ఎందుకని, ఏది మీకు ఇష్టమైన పుస్తకం, ఎందుకు? రైట్ ఏ పారాగ్రాఫ్ అబౌట్ ద బుక్. పుస్తకం గురించి ఒక పారాగ్రాఫ్ రాయమన్నారు. బుక్స్ ఆర్ కాల్డ్ ఏ మ్యాన్స్ బెస్ట్ కంపానియన్ బికాస్ దే గైడ్. పుస్తకాలు మనల్ని గైడ్ చేస్తాయి, అంటే మార్గాన్ని చూపిస్తాయి, నేర్పిస్తాయి. మేక్స్ అస్ లాఫ్ అండ్, మనల్ని నవ్విస్తాయి, ఏడ్పిస్తాయి. హెల్ప్ అస్ ఇంప్రూవ్ అవర్ సెల్స్, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి త్రోవ చూపించేటటువంటివి పుస్తకాలు అనమాట. దే ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్, ఎప్పుడు మనతో పాటే ఉంటాయి. ప్రొవైడింగ్ నాలెడ్జ్, జ్ఞానాన్ని అందిస్తాయి. విజ్డమ్, తెలివితేటల్ని అందిస్తాయి. వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్, వాటి నుంచి మనం నేర్చుకోగలం, ఆనందించగలం. అండ్ గెట్ ఇన్స్పైర్డ్ బై దెమ్, అండ్ అలానే ప్రేరేపణ పొందుతాం పుస్తకాల నుంచి. కాబట్టి పుస్తకాలు అనేవి మనిషి యొక్క మంచి మిత్రులు. ఎందుకంటే అవి మన తోవ చూపిస్తాయి, నేర్పిస్తాయి, నవ్విస్తాయి, ఏడ్పిస్తాయి, మనతో ఉంటాయి, మనల్ని ఉద్ధరిస్తాయి. కాబట్టి జ్ఞానాన్ని ఇస్తాయి, తెలివితేటలను ఇస్తాయి. వాటిని చూసి మనం ఎంజాయ్ చేస్తాం అండ్ ప్రేరేపణ పొందుతాం. కాబట్టి మ్యాన్స్ బెస్ట్ కంపానియన్గా పుస్తకాలని పేర్కొంటాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్స్ ఈజ్ టు కిల్ ఏ మాకింగ్ బర్డ్. హార్పర్ లీ రాసినటువంటి కిల్ ఏ మాకింగ్ బర్డ్ అనేది నాకు నచ్చినటువంటి పుస్తకం. ఇందులో ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి పేరు స్కౌట్, తన బ్రదర్ ఉంటారు జెమ్ అనేసి, హూ లివ్ ఇన్ సౌత్ డ్యూరింగ్ 1930. సౌత్ అమెరికా, ఆ విధంగా అమెరికాలో జరిగేటటువంటి ఒక ఇన్సిడెంట్ చుట్టూ రాయబడింది టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ అనేది. వీళ్ళ ఫాదర్ ఉంటాడు, దే డాడ్ అటికస్ ఈజ్ ఎ లాయర్ డిఫెండింగ్ ఏ బ్లాక్ మ్యాన్ రాంగ్లీ అక్యూజ్డ్ ఆఫ్ ఏ క్రైమ్. ఇక్కడ ఏంటంటే జాతి వివక్షకు సంబంధించినటువంటి ఒక అంశం ఉంటుంది. ఏంటంటే ఒక నల్ల జాతీయుడు తప్పు చేయకపోయినా నింద అనేది అతని మీద వేయడం జరుగుతుంది.
యాక్చువల్గా ఒక తెల్ల జాతీయుల్లో ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే వాళ్ళు అసలే అసహించుకుంటారు, తెల్లోళ్ళే అసహించుకుంటూ ఉంటారు. ఇతను ఏం చేస్తాడంటే అతను ఒక నల్ల జాతీయుడి మీద తన కూతుర్ని ఏంటంటే రేప్ చేయబోయాడు అనేసి ఒక క్రైమ్ని మోపుతాడు. తెల్లోళ్ళందరికీ తెలుసు అతను తప్పు చెప్తున్నాడు, అయినా కానీ అతను నింద మోపుతున్నాడు అనవసరం ఈ నల్ల జాతీయుడి మీద, అయినా కానీ ఎవ్వరు కూడా తెల్లవాళ్ళు అయ్యో పాపం అని ఆ నల్ల జాతీయుడి మీద ఏమాత్రం కనికరం అయితే చూపించరు. అయితే ఒకే ఒక వ్యక్తి అటికస్ అనే వ్యక్తి తెల్ల జాతీయుడు మాత్రమే ఇతను ఎలాగైనా సరే బయటికి తెప్పియాలని చూస్తూ ఉంటాడు. ద స్టోరీ షోస్ ద అన్ఫెయిర్నెస్ ఆఫ్ రేసిజం అండ్ టీచర్స్ అబౌట్ కైండ్నెస్ అండ్ కరేజ్. ఈ కథ ఏం చెప్తుంది అంటే అసలు వీళ్ళంతా కూడా తెల్ల జాతీయులంతా కూడా ఎవరైతే ఆ నేరం మోపారో అతన్ని ఒక చెత్త బుట్టగా భావిస్తూ ఉంటారు. వాళ్ళల్లో తెల్ల జాతీయుల్లో దరిద్రుడు వాడు అని భావిస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి దరిద్రుడు ఒక నల్ల జాతీయుడి మీద వేసిన అభియోగం, తన కూతుర్ని ఏదో చేశాడు అని అభియోగం తప్పని తెలిసినా ఏ తెల్ల జాతీయుడు కూడా ఆ నల్ల జాతీయుడికి సాయం చేయడు. అతను చనిపోతాడు, చంపేయిస్తాడు. అట్లా ఏంటంటే ఏమాత్రం దయ, జాలి, కరుణ ఇలాంటివి ఏమీ ఉండవు. ఇట్స్ ఎ పవర్ఫుల్ బుక్ విత్ ఇంపార్టెంట్ లెసన్స్ అబౌట్ డూయింగ్ వాట్ ఈజ్ రైట్ అండ్ అండర్స్టాండింగ్ అదర్స్. అండ్ ఇది పూర్తిగా ఏంటంటే జాతి వివక్ష మీద సాగేటటువంటి పుస్తకం అన్నమాట. ఎలా ఉంటుంది ఏంటి రకరకాల సంఘటనల సమాహారం అన్నమాట ఈ పుస్తకం అనేది. ఇక్కడ ఏంటంటే కొన్ని మనం గుణపాఠాలు, లెసన్స్ అనేవి పాఠాలు నేర్చుకుంటాం. ఏది రైటు ఏది రాంగ్. టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ అంటే తండ్రి చెప్తాడు, గన్ను తెస్తాడు, పిల్లలు ఆడుకుంటుంటే చెప్తాడు అనమాట, అమ్మ దేన్నైనా ఏ పిట్టనైనా కాల్చండి కానీ మాకింగ్ బర్డ్ని మాత్రం కాల్చొద్దు, ఎందుకంటే అది ఎవరికి ఏ అపకారం చేయొద్దు, అలాంటి జోలికి పోవద్దు, దాన్ని కాల్చొద్దు అని చెప్పడానికి. ఇక్కడ మాకింగ్ బర్డ్ అంటే నల్ల జాతీయుడు ఎవరైతే ఉన్నారో అతని జోలికి, కాకపోతే అతని జోలికి పోతాడు, చనిపోతాడు. అది హార్పర్ లీ రాసినటువంటి టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ తన జీవితంలో చూసినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం అయితే జరిగింది. టాక్ అబౌట్ ఇట్. ఇంకో ప్రశ్న ఉంది. ఇన్ వాట్ వే డస్ థింక్ ట్యాంక్ మిస్ఇంటర్ప్రెట్ innocent నర్సరీ రైమ్స్ యాజ్ థ్రెట్ టు మార్షియన్స్. ఇక్కడ థింక్ ట్యాంక్ పుస్తకం చూస్తాడు, అందులో కొన్ని నర్సరీ రైమ్స్ ఉంటాయి. వాటిని చదివి మార్స్ ప్రజలకే ఇది చాలా చాలా థ్రెట్ అవుతుంది. కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీ ఇన్సిడెంట్స్ వేర్ యూ మిస్ఇంటర్ప్రిటెడ్ ఏ వర్డ్ ఆర్ అన్ యాక్షన్, హౌ డిడ్ యూ రిజాల్వ్ ద మిస్అండర్స్టాండింగ్. ఇక్కడ మనం చూసినట్లయితే థింక్ ట్యాంక్ చూస్తాడు, చదువుతాడు, చదివి అపార్థం చేసుకుంటాడు. అయ్యో ఈ మానవాళి చాలా చాలా మట్టి ముద్ద అనుకున్నాం, ఇది భూమి అనేది మట్టి ముద్ద కాదు, వీళ్ళు పప్పు శుద్ధలు కాదు, వీళ్ళు చాలా చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోయారు, మనల్ని దాటి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎంతలాగంటే నా గమనాన్ని కూడా తెలుసుకొని నన్ను ఏదో చేయబోతున్నారు అనేసి అనుకుంటాడు థింక్ ట్యాంక్ ఆ పుస్తకాన్ని చూసి. థింక్ ట్యాంక్ మిస్ఇంటర్ప్రిట్స్ ఇన్నోసెంట్ నర్సరీ రైమ్స్ యాజ్ థ్రెట్ టు మార్షియన్స్. మార్స్ ప్రజలకి అవి చాలా ఆపదలుగా భావిస్తాడు ఈ యొక్క థింక్ ట్యాంక్. ఒమేగా రీడ్స్ ద లైన్స్ ఫ్రమ్ ద రైన్. ఎప్పుడైతే ఒమేగా చదవడం జరుగుతుంది, మిస్ట్రెస్ మేరీ క్వైట్ కాంట్రారీ, హౌ డస్ యువర్ గార్డెన్ గ్రో. అసలు మేరీ మొత్తానికి ఒక విభిన్నంగా నీ గార్డెన్లో, నీ తోటలో ఏం పెరుగుతున్నాయి, విత్ కాక్టైల్ షెల్స్ అండ్ సిల్వర్ బెల్స్ అండ్ ప్రెటీ మేడ్స్ ఆన్ ఇన్ ఏ రో. ఇక్కడ మనం చూసినట్లయితే లిజనింగ్ టు ది అబోవ్ లైన్స్ ఎప్పుడైతే ఒమేగా చదువుతాడో థింక్ ట్యాంక్ థింక్స్ దట్ పీపుల్ ఆన్ ఎర్త్ ఆర్ సో అడ్వాన్స్ దట్ దే కెన్ యాక్చువల్లీ గ్రో క్రాప్స్ ఆఫ్ రేర్ మెటల్స్ అండ్ హై ఎక్స్ప్లోజివ్స్. ఏమనుకుంటామంటే ఈ కాక్టైల్ షెల్స్, సిల్వర్ బెల్స్, సిల్వర్ అంటే వెండి, అవి కూడా పొలంలాగా పెంచేస్తున్నారు. మనం బంగారాన్ని కూడా మామిడికాయలాగా పెంచామనుకోండి ఎలా ఉంటుంది, అలా అనుకుంటున్నాడు థింక్ ట్యాంక్. అంతేకాదు బాంబులు వీటిని కూడా పెంచేసుకున్నాను. ఇప్పుడు మామిడికాయ బదులు బాంబు వచ్చింది అనుకోండి చెట్టులో నుండి, అలా ఎదుగుతున్నాయి అనుకోండి, ఏం జరుగుతుంది, విచిత్రంగా ఉంది కదా మనకి థాట్. థింక్ ట్యాంక్ అలా అనిపించింది. అయోటా రీడ్స్ అనదర్ రైమ్ ఫ్రమ్ ద బుక్. వాళ్ళు ఒక వైటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, వేసుకోగానే జ్ఞానం వచ్చేస్తుంది, వీటిని చదవగలిగినప్పుడు అయోటా చదవగలిగినప్పుడు ఏం జరుగుతుంది, ఏ డిడిల్ ద క్యాట్ అండ్ ద ఫిడిల్, కౌ జంప్డ్ ఓవర్ ద మూన్.
ద లిటిల్ డాగ్ లాఫ్ టు సీ సచ్ స్పోర్ట్ అండ్ డిష్ ర్యాన్ అవే విత్ ద స్పూన్. యాక్చువల్గా ఇది ఏంటంటే అదిగోండి ఇట్లా ప్రాస ఉండి ఆనందంగా మనం పాట పాడుకునే విధంగా ఉండేవి ఇవి. వీటిని చూసి లిజనింగ్ టు ద అబోవ్ లైన్ థింక్ ట్యాంక్ థింగ్స్ దట్ ఎర్త్లింగ్స్ అంటే మనుషులు హ్యావ్ టాట్ ది డొమెస్టికేటెడ్ యానిమల్ మ్యూజికల్ కల్చర్. అంటే చూడండి క్యాట్ అండ్ ద ఫిడిల్, పిల్లి ఏం చేస్తుంది, ఫిడిల్ వాయిస్తుందంట. అంటే వీళ్ళు ఏం చేశారు, జంతువులకే మ్యూజిక్ చేయడం నేర్పించారంటే మామూలు వ్యక్తులు కాదు. స్పేస్ టెక్నిక్స్ అంతే కదా, కల్చర్, మ్యూజికల్ కల్చరు, స్పేస్ టెక్నిక్స్. స్పేస్ టెక్నిక్స్ ఏంది, ఆవు వచ్చేసి ఏం చేస్తుంది, మూన్ మీద పైగా వెళ్ళిపోతుంది ఆవు. అంటే జంతువుల్ని ఇంత టెక్నాలజీని వాళ్ళు ఇచ్చారంటే వాళ్ళకి ఈ జంతువులకే మ్యూజిక్ని ఆలపించే లేకపోతే మ్యూజిక్ని జనరేట్ చేసేటటువంటి టెక్నిక్ లేకపోతే స్కిల్. అలానే ఆవులు చంద్రుడి మీదుగా ప్రయాణం చేసేటటువంటి స్కిల్ ఉంది అంటే మనుషులు ఏ రేంజ్లో ఎదుగుంటారో థింక్ ట్యాంక్కి మతిపోతుందన్నమాట. ఈవెన్ ది డాగ్స్ హ్యావ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అరే కుక్కలు కూడా నవ్వు తెప్పించే విధంగానే డాగ్ లాఫ్ టు సీ సచ్ స్పోర్ట్. అరే కుక్కలు కూడా నవ్వుతున్నాయట, అంటే కుక్కలకు కూడా వాళ్ళు చూడండి ఎలా. తర్వాత ఊప్ రీడ్స్ లైన్స్ ఫ్రమ్ అనదర్ లైన్. తర్వాత ఊప్ చదువుతాడు అనమాట. హంటీ డంటీ శాట్ ఆన్ ద వాల్. హంటీ డంటీ ఏం జరిగింది, గోడ మీద కూర్చున్నాడు. హంటీ డంటీ హ్యాడ్ ఏ గ్రేట్ ఫాల్, అంటే గోడ మీద నుంచి పడ్డాడు. దీన్ని చూసి ఏమనుకుంటాడు, లిజనింగ్ టు థింగ్స్ థింక్ ట్యాంక్ గెట్స్ ఫ్రైడెన్, భయం వేసేస్తుంది. ఎందుకంటే అందులో చూసిన హంటీ డంటీ గుడ్డులాగా ఉంటాడు, తల చాలా పెద్దదిగా ఉంటుంది, థింక్ ట్యాంక్ తలలాగే ఉంటుంది. ఒక్కసారిగా భయపడిపోతాడు, ఇదేమైనా భవిష్యవాణి అయింది. బికాస్ ద పిక్చర్ ఆఫ్ హంటీ డంటీ రిజెంబుల్స్ థింక్ ట్యాంక్స్ మైటీ బెలూన్ బ్రెయిన్. థింక్ ట్యాంక్ యొక్క లావుపాటి బోరలాగా ఉన్నటువంటి పెద్ద బోరలాగా ఉబ్బిపోయి ఉండేది ఈ బుర్ర. మార్స్ మన సినిమాలు ఏది చూసినా కానీ అర్థమైపోతుంది, వాటి బుర్రలన్నీ పెద్దగా ఉన్నట్టు చూపిస్తారు. ఈ థింక్ ట్యాంక్స్ మైటీ బెలూన్ బ్రెయిన్, బోరలాగా ఉండే బుర్రలాగా పెద్దదిగా ఉంటుందన్నమాట థింక్ ట్యాంక్ యొక్క తల. హంటీ డంటీ కూడా సేమ్ అలానే ఉండడం జరుగుతుంది. ఈ థింగ్స్ దట్ ఎర్త్లింగ్స్ హ్యావ్ సీన్ హిమ్. అర్థమైపోయింది ఏమనంటే, అరే నేను రావడం ఏం చేశారు, ఈ మానవులు చూసేశారు. ఎర్త్లింగ్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్, ఈ మనుషులు చూసేశారు. అండ్ ఆర్ ఆఫ్టర్ హిమ్, నా ఎంట పడతారు. ఈ ఇన్ఫర్స్ దట్ ద పీపుల్ ఆన్ ఎర్త్ ఆర్ ప్లానింగ్ టు క్యాప్చర్ మార్స్ సెంట్రల్ కంట్రోల్ అండ్ హిమ్. ఇప్పుడు వచ్చాను కాబట్టి ఇతన్ని వెంబడించేసి మార్స్ సెంట్రల్ని క్యాప్చర్ చేసి ఇతన్ని సీట్ నుంచి గద్దె నుంచి దింపేస్తారు. అది జరగబోయేది. ముందే రాసి పెట్టుకొని ఉన్నారు, నన్ను చూసేశారు అందుకే ఇట్లా రాసి పెట్టేసుకున్నారు కాబట్టి తేడా జరిగింది. కాబట్టి ముందు ఇక్కడ నుంచి పలాయనం చిత్తగించవలేను, వెళ్ళి పారిపోవాలి, ఇక్కడ ఏమాత్రం ఆగకూడదు. ఇక ద ఏలియన్స్ ఇన్ దిస్ ప్లేస్ స్పీకింగ్స్. ఇందులో మనం చూసినట్లయితే ఈ పాఠంలో ఎవరైతే మార్స్ గ్రహం నుంచి వచ్చారో ఏలియన్స్ అంటే ఎవరు, గ్రహాంతర వాసులు. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. డూ యూ థింక్ దిస్ ఈజ్ దేర్ లాంగ్వేజ్? ఇంగ్లీషా వాళ్ళ భాష? ఈ గ్రహాంతర వాసులు ఇంగ్లీష్లో మాట్లాడతారా? వాట్ కుడ్ బి ద లాంగ్వేజ్ ఆఫ్ ఏలియన్స్? గ్రహాంతర వాసుల యొక్క అసలు భాష ఏమై ఉండొచ్చు? నో, ఐ డోంట్ థింక్ దట్ ఇంగ్లీష్ ఈజ్ దేర్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ వాళ్ళ లాంగ్వేజ్ కాదండి. ఎందుకంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ రిటన్ ఇన్ అ బుక్ మదర్ గూస్. మదర్ గూస్ అంటే బాతుకు సంబంధించింది అనమాట. మదర్ గూస్ తల్లి బాతు అని అర్థం. అలాంటి పుస్తకంలో రాయబడినవి ఏం అర్థం కావట్లేదు వీళ్ళకి. అప్పుడు ఇంగ్లీష్లో ఏం మాట్లాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడుంటే వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమయ్యేది, అంతే కదా, ఏం రాశారో తెలిసేది. ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ తెలిసి ఉంటే, కానీ వాళ్ళకి తెలియదా. దే థింక్ ద వర్డ్స్ ఆర్ కోడ్స్ రిటెన్ ఇన్ లిటిల్ లైన్స్ అండ్ స్క్విగిల్స్ అండ్ డాట్స్. అదంతా ఏదైతే గీకారో అవన్నీ కోడ్ అనుకుంటున్నారు వాళ్ళు. యాజ్ దీస్ ఏలియన్స్ ఆర్ మార్షియన్స్ దే మైట్ హ్యావ్ ఏ మార్షియన్ లాంగ్వేజ్. వాళ్ళు మార్స్ గ్రహం మీద వచ్చారు, మార్స్ గ్రహం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి మార్షియన్ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. ఇంగ్లీష్ అనేది కాదు కానీ అండ్ వాళ్ళకి సపరేట్గా మార్షియన్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉండొచ్చు. ఇదండి దీంతో టోటల్గా ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి కంప్లీట్ అయినాయి. మీరు కనుక మొబైల్లో చూస్తున్నట్లయితే ఐకార్డ్స్ ద్వారా మీరు చక్కగా ఏదైతే టోటల్ సిలబస్ ఉందో అది పొందొచ్చు. లేదా మీరు ఒక 10 సెకండ్స్ అయితే ఎండ్ స్క్రీన్స్ వస్తాయి, వాటి ద్వారా మీరు టోటల్ సిలబస్ అనేది పొందొచ్చు. లేదా సింపుల్గా
డిస్క్రిప్షన్ టైటిల్ కనుక మొబైల్లో చూస్తున్నట్లే టైటిల్ మీద అట్లా క్లిక్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. లేదా సింపుల్గా మీరు 10 లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు 10th క్లాస్ సంబంధించిన లింక్స్ అన్నీ కూడా యాజ్ ఎ రిప్లై మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఎ లాట్.